మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పేర్ని నాని గారు మాట్లాడారు. కను సైకి చేస్తే నరికేమన్నావు. ఎవరు నరకమన్నావు? నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలనా, అధికారులనా, పబ్లిక్నా అనేది అర్థం కావట్లేదు. నీ భాష మార్చుకో. మాజీ ముఖ్యమంత్రి భాష, నీ భాష రెండే ఒకటిగానే ఉన్నాయి. మీరు నిజంగా వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు. అంటే ప్రభుత్వం వస్తాను ఇంకా కలగంటున్నావు అనమాట. నీ ప్రభుత్వం రావటం కల్లా, నువ్వు గెలవటం కల్లా. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి, బ్రిటిష్ పరిపాలన కన్నా దారుణంగా కింద గవర్నమెంట్ లో ఉంది అని ప్రజలు భావించబట్టే మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారికి అంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా ఎంత మెజార్టీ ఇచ్చారో ఒకసారి మీరు అందరూ గమనించాలి. ఈ రోజు కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ప్రజలు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు వార్డులో ఎంత భయపడే పరిస్థితిలో ఉన్నారో, రాబోయే రోజుల్లో ఇప్పుడు అధికారం లేకపోతేనే ఈ రకంగా ఉంటే రేపొద్దున అధికారం వస్తే ఏ రకంగా ప్రవర్తిస్తారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.